హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ టుడే. ఈ రోజు మనం ఒక డైరెక్టర్ తోనో లేకపోతే ఒక యాక్టర్ తోనో లేకపోతే ఒక డాన్సర్ తోనో లేమండి, అన్ని కలగలిపిన ఒక యంగ్ టాలెంటెడ్ పర్సన్ తోటున్నాం. అతను ఎవరో కాదు, విరాజ్ వాకా. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కి వర్క్ చేసి ఇప్పుడు 70mm లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అసలు ఇంతకీ అతను ఏ సినిమాలో వర్క్ చేయబోతున్నాడు, తన జర్నీ తన మాటలను తెలుసుకుందాం. హై విరాజ్ వాకా, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి విరాజ్ వాకా? ఓకే, ఫ్యామిలీ గురించి ఏమన్నా? మాది ఓవరాల్ విజయవాడ. సో మాదంతా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ. బట్ నేను ఓవరాల్ మా ఫ్యామిలీ మొత్తం మీద నాకు ఈ ఫీల్డ్ ఎవరు లేదు, నేను ఒక్కడనే ఉన్నాను అనమాట. సో 100 మందిలో ఒక్కొక్క అనుమతి ఉంటుంది చూసారా. అంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా మదర్ హౌస్ వైఫ్ అండి. మాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్. మా మదర్ ట్రాన్స్పోర్ట్. మరి మీరేం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను, బిఎస్సి లైవ్లో కాలేజ్ చేయడం. విజువల్ కమ్యూనికేషన్. ఓకే, సో విజువల్ కమ్యూనికేషన్స్ అంటున్నారు. సో డైరెక్ట్ చదువుకోవడం తోటి జాబ్ ఏమైనా చేశారా, లేకపోతే డైరెక్ట్ సినిమాలకు వచ్చేసారా? లేదండి, వేరే డిపార్ట్మెంట్ లో వేరే జాబ్స్ ఏమి నేను చేయలేదు. నేను చేసిన ప్రతి వర్క్ కూడా మన ఫీల్డ్ రిలేటెడ్ వర్క్స్ చేశాను. అంటే విస్కామ్ అనేది మీకు ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఫీల్డ్స్ కి వెళ్ళడానికి ఒక పాత్ అనమాట. సో అదొక పాత్ అంటే మన ఇష్టం వచ్చిన వేలో మన ఆర్ట్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, థియేటర్స్ కానీ, ఫిల్మ్ మేకింగ్ కానీ, ఎనీథింగ్. ఇక మనకి క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ ఏదైనా అన్నీ ఉంటాయి దాంట్లో. మన ఇష్టం వచ్చిన మనం చూస్ చేసుకోవాలి. సో మీరు చదువుకునే టైంలోనే చాలా పర్ఫెక్ట్ గా నేను ఇది కావాలి అని సూట్ చేసుకున్నారు అయితే? చదువుకునే టైంలోనే అంతే. అంటే పర్టికులర్ గా నేను యాక్టింగ్ అని చూస్ చేసుకోలేదు. నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అందరి దగ్గర రొటీన్ గా చేయడం నాకు అసలు నచ్చదు యాక్చువల్లీ. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో సర్వే అవ్వాలి, నేను కొంచెం క్రియేటివ్ గా ఉండాలి, నా యొక్క సెన్స్ ని నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్న పాయింట్ నాది. అన్న దాని మీద నేను స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్ లో నాకు యాక్టింగ్ మీద ఎక్కువ అయింది అనమాట. బట్ త్రూఅవుట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేశాను. మీరు ఇందాక అన్నారు నాకు సినీ ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ నుంచి నేను ఒక్కడిని ఆనుభూతి అని ఎవరు లేరు అని అన్నారు. సో అసలు సినీ ఇండస్ట్రీకి ఎలా రావాలనిపించింది? అంటే అసలు ఎవరు లేరా సినీ ఫీల్డ్ కి సంబంధించి కానీ, సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరు? లేదు, నేను ఒక్కడిని. చెప్పాను కదండి, అంటే అందరూ చేసేది నాకు చేయబుద్ది కాదు. సో సంవాట్ కొద్దిగా డిఫరెంట్ గా చేయాలంటారు ఒక థాట్. అండ్ ఇంకొకటి, నేను చిన్నప్పుడు మంచి డాన్స్ అంటే ఆబ్వియస్ గా మనకి యాక్టింగ్ సెన్స్ కొంచెం ఉంటుంది. సో నాకు వాటి నుంచి నాకు ఈ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. డాన్సర్ అన్నారు, మరి ఏమైనా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ అలా ఏమన్నా? కాంపిటీషన్స్ ఏమి పార్టిసిపేషన్ వరకు వెళ్ళలేదండి. ఆడిషన్స్ అయితే ఇచ్చాను. లైక్ మన బీకి కూడా సెలెక్ట్ అయ్యింది. అది B2 or 3 నాకు అంత ఐడియా లేదు. నా స్కూల్ టైమింగ్ మేబీ నేను అప్పుడు 9th స్టాండర్డ్ అనుకుంటాను. అప్పుడు ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యాను, కానీ అప్పుడు నాకు కుదరలేదు. 10th స్టాండర్డ్ వచ్చేసింది. అప్పుడు ఆ ఇనిషియేటివ్ తీసుకోలేదు నేను. ఆ టైంలో అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకేదైనా మూవీలో రోల్ పడితే దాంట్లో మంచి డాన్సింగ్ సీన్స్ ఉంటే కనుక తప్పుగా ఉంటే నేను ఎస్టాబ్లిష్ అవుతాను, కానీ అయితే డాన్సర్. సో సినీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో ఎక్కడా లేదు. సో నార్మల్ గా మనం సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే సస్టైనబుల్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. మరి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ ఇండస్ట్రీకి రావడానికి మీరు ఎలా ఫేస్ చేశారు? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, లేదా ఇలా ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఒకటి, ప్రాబ్లమ్స్ అనేవి ఆబ్వియస్ గా ఉంటాయి. అది మనకు బిఫోర్ వచ్చే ముందే ఇలాంటివి ఉంటాయి, ఇవి ఉంటే ఖచ్చితంగా మనకి ఏ బిట్ ఆఫ్ ఐడియా అనేది ఉంటుంది. బట్ జెన్యూన్ గా ట్రై చేసే ఇది ఉండాలి. ఎన్ని వచ్చినా సరే ఫేస్ చేయడానికి. అంటే ఏంటంటే లైక్ ఇది ఎలాంటిదంటే, సో మనం ఒకటే పని మీద కూర్చోవాలి, ఆ ఫ్లో మిస్ చేయకూడదు, ఖాళీగా ఉండకూడదు. ఎనీ దాంట్లో ఏదో వర్క్ ఇన్వాల్వ్ అయిపోతూ ఉండాలి. అది మనకు రిలేట్ అవుతుందా, రిలేట్ అవ్వట్లేదా, దీనివల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదన్నది సెకండ్. బట్ మనం ఎక్కువ ఖాళీగా ఉండకుండా అదే పని మీద ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏ బిట్ ఆఫ్ లక్ అనేది ఖచ్చితంగా అనుకూలిస్తుంది అనమాట. సో చేసే పని జెన్యూన్ గా ట్రై చేయాలి అంతే. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ అంటారా, ఇక మన లక్ బట్టి ఉంటుంది అనమాట. సో ఏమో చెప్పలేదు, అటు ఏదన్నా సరే ఇంకా తెగించేసి రాదు. అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే ఎడ్యుకేషన్ టైంలోనే నేను క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పి క్రియేటివ్ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అసలు ఈ క్రియేటివిటీ ఫీల్డ్కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే అసలు ఈ సినీ ఇండస్ట్రీకి రావడానికి అసలు ఇంట్రెస్ట్ ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటుంది, మన లైఫ్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది అని వచ్చేసారా, లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదు, కలర్ఫుల్ అంటే
చెప్పాలంటే ప్రతి లైఫ్ లో కూడా కలర్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, అన్ని లైఫ్ లో కూడా కలర్స్ ఉంటాయి. సో కొంచెం ఎక్కువ, అవును కొంచెం ఎక్కువ ఉంటాయి. అని మీరు చూసుకుంటే కనుక బయట జనాలు ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా సినీ సెలబ్రిటీస్ ఎక్స్ప్లోర్ చేయలేరు. అంతే కదా, చాలా రెస్ట్రిక్టెడ్ గా తిరుగుతారు, వాళ్ళకంటూ కొంచెం బౌండరీస్ ఉంటాయి, బౌన్సర్స్ ఉంటారు, ఇలా సర్కిల్ లోనే తిరుగుతారు అనమాట. సో అంత ఈజీగా ఎక్స్ప్లోర్ చేసుకోరు. ఇంకా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నార్మల్ పీపులే కొంచెం ఇంకో ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. బట్ ఇదే ఎందుకు అనుకున్నానంటే లైక్ చెప్పాను కదా, నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో నాకు ఒక యాక్టింగ్ సెన్స్ ఉంది, నేను ఒక పర్ఫార్మర్ అని నాకు నేను తెలుసుకున్నాను. సెల్ఫ్ జడ్జ్మెంట్ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎంతవరకు క్యాపబుల్, నేను ఏం చేయగలను, నా సత్తా ఏంటి, నేను ఎంతవరకు తీసుకురాగలను అన్న ఒక పాయింట్ నాకు నేను తెలుసుకున్నాను అనమాట. సో ఎందుకు నేను జనాలు చూపించకూడదు, అదే నేను ఎలా ఒకటి ఉన్నా కదా అని నన్ను నేను ఎందుకు ఎక్స్ప్లోర్ చేసుకోకూడదు. సో అన్న ఒక పాయింట్ నేను స్టార్ట్ చేస్తాను. నేను సినీ ఇండస్ట్రీకి వెళ్తానన్నప్పుడు వెంటనే ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా, లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ రైజ్ చేయడం అసలు క్వశ్చన్స్ రైజ్ చేయడం కాదు కదా, అసలు నన్ను ఎలా వెళ్తావు, ఏమైనా అవుతాయా, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయా అనే డౌట్స్ కూడా రైజ్ చేయలేదు. ఎందుకంటే అంత నమ్మకం నాకు నా మీద మా పేరెంట్స్. సో నేను ఏది చేసినా కరెక్ట్ అని ఉంటారు. సో అదే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తారు కదండి, నా యొక్క బిహేవియర్ చూసారు, నేను ఏదైనా పట్టుకుంటే వదలు, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట నాది. సో నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో నాకు ఫుల్ సపోర్ట్, నాకు మొత్తం నా ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్, ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్స్ కూడా అంతే. ఓవరాల్ గా నాకు సర్కిల్ అంతా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అదొక ప్లస్ పాయింట్. మీరు ఇందాక అడిగారు కదా లైక్ ఏ ఒక్క ధైర్యంతో మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, నాకు అదే ధైర్యం అనుకుంటారు నాకు ఒకసారి. ఎందుకంటే వాళ్ళే కదా రేపు పొద్దున ఫస్ట్ వీళ్ళ ఒక ఆడియన్స్, వీళ్ళ ద్వారా స్కేల్ పెరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో కావాల్సింది లుక్స్ ఇవన్నీ కాదండి, మనకంటూ పర్టికులర్ ఆడియన్స్ కావాలి, మనల్ని యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ కావాలి. నన్ను స్క్రీన్ మీద అరే వీడు ఒకడు ఉన్నాడు, ఇతను ఒక యాక్టర్, ఇతను ఒక క్యారెక్టర్, ఇతను ఇట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా సెట్ అవుతాడు అని ఆడియన్స్ మనల్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అక్కడ మనం. సో మీరు పట్టువదల విక్రమార్కుడు అయితే అంతేనా? సో లయలో కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఇట్లాగో ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, ఓకే లుక్స్ పరంగా కానీ డాన్స్, మల్టీ టాలెంటెడ్ పర్సన్, ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయి అమ్మాయిల నుండి? మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారంటే చూడగానే అమ్మాయి నచ్చి మనంతా సినీ ఇండస్ట్రీ మనకి లవ్ అయ్యింది ఏం వద్దని పక్కన పెట్టేశారు, టైం దొరకలేదు. సో సినీ ఇండస్ట్రీ ఇటు షార్ట్ ఫిలిమ్స్ వీటిలోకి వచ్చినప్పుడు కూడా ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయి? ఐ మీన్ లైక్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు కానీ అరే మన ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు ఎవరో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ అలా ప్రపోజ్? చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయ్యేవారు ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ లో చూసి, అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళకి తెలియదు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తానంటే, సడన్ గా చూసేవాళ్ళు, చూసి నా కాంటాక్ట్ ఇట్లా మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఇట్లా చూస్తే ఈ ఫీల్డ్ కి వచ్చేవారు. అంటే అప్పటి వరకు నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను తెలియదు చాలా మంది. సో అట్లా కాంటాక్ట్ అయ్యి ఉన్నాను కానీ ఈ ప్రపోజల్స్ అట్లాంటివి. సో అసలు ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఎంచుకోవడానికి కానీ లేకపోతే ఇండస్ట్రీకి వెళ్ళాలని కానీ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకు చాలా ఇష్టం, చాలా అసలు బేసిక్ గా నాకు ఆయన చూస్తే ఉండిపోతాను ఏదైనా ఇంత అడ్మైర్ చాలా. నాకు ఆయనే మెయిన్ ఇన్స్పిరేషన్. ఉన్నారండి, ఆయన ఒక్కలే కాదు చాలా మంది ఉన్నారు, బట్ నాకు ఆయన పేరే ముందు వస్తుంది. ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఒక ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న ఒక పర్సన్ కి ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా సార్, ఏదో యాక్టింగ్, డైరెక్షన్, డిఓపి కానీ ఏదైనా సరే, ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఇన్స్పైరింగ్ గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జర్నీ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ పక్కన పెడితే వాళ్ళ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ, వాళ్ళు వచ్చిన పాత్ కానీ, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది వచ్చారు. అంటే మన తెలుగు ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది ఆన్సర్ అనుకోవచ్చు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటారు కదా. మాకు మామూలుగా ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వాళ్ళని చూసి మేము ఇంకా మాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అట్లాగే అంటే రజనీకాంత్, ఇప్పుడు మీరు అన్నట్లు రజనీకాంత్ కానీ చిరంజీవి కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఇండస్ట్రీ వేరు, ఇప్పటికీ చాలా చేంజెస్ జరిగాయి. ఇప్పటికీ కొత్త వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నప్పటికీ ఎక్కడో ఇంకా నిజమైన టాలెంట్ బయటకు రాలేదని అనిపిస్తుంది. సో అలాంటిది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇండస్ట్రీ ఫీల్డ్ లో? లేదు, నేను ఇప్పుడు చేసిన మొత్తం నాకు కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి, ఇప్పటివరకైతే నెగిటివ్స్ ఏం లేవు. మరి చూడాలి, నెగిటివ్స్ వస్తాయి బట్ నేను అవి నెగిటివ్స్ కూడా తీసుకోను. అంతే, అవి మళ్ళీ ఎక్స్పీరియన్స్, అంతే మంచి ఎక్స్పీరియన్స్, అదొక ఫేస్ అంతే. రజనీకాంత్ గారు ఫ్యాన్ అంటున్నారు, మా కోసం ఒక చిన్న డైలాగ్ ఏమైనా? ఆయన డైలాగ్ కాదు బట్ ఒక చిన్న డైలాగ్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు షార్ట్ ఫిలిమ్స్,
సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ తీసిన షార్ట్ ఫిల్మ్ ఏంటి? షార్ట్ ఫిల్మ్ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయిందంటే కాలేజ్ లో ఉన్నప్పుడే మాకు థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉండేది కదా, అంతా ప్రాక్టికల్ పార్ట్. మేము ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయడానికి మాకు ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, పబ్లిక్ సర్వీస్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ ఉండేవి అనమాట. సో వాటి కోసం మేము ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. మేమే కంటెంట్ రాసుకునేవారు, మేమే చేసుకునేవారు. సో అట్లాగా నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ అట్లా స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి నేను మెసేజింగ్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. కానీ నా ఫస్ట్ డైరెక్షన్ ప్రాజెక్ట్ వచ్చేసి నేను ఒక సాంగ్ డైరెక్ట్ చేశాను. ఒక సాంగ్ అంటారు, స్టోరీతో రన్ అవుతుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ తో స్టార్ట్ చేశాను. దాని బిఫోర్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఈ షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న షార్ట్ కంటెంట్స్ కానీ అవన్నీ ఒక దగ్గర 10-20 వరకు కాలేజ్ లోనే చేశాను. బట్ అవన్నీ బయటకు రాలేదు, కాలేజ్ బాగుంటుంది. సో మీకు బాగా పేరు తెచ్చి అరే ఇతను వర్క్ చేశాడు కూడా ఇంత బాగుందని పేరు తెచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏమైనా ఉందా? సాంగ్ అండి, ఆ సాంగ్ చెప్పాను కదా, హిందీ సాంగ్ అదే. ఆ తర్వాత నేను మెసేజింగ్ చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను, మిర్రర్ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను, బుల్లెం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీసాను. దానికి నేను డిఓపిని అండ్ ఇంకొకటి మేమంతా ఒక టీం అనమాట. మేమే కంటెంట్ రాసుకునే వాళ్ళు, నేను అడిషనల్ డైరెక్ట్స్ కూడా రాసి ఉంటాను. సో ఒక ఎపిసోడ్ లో నేను ఒక క్యారెక్టర్ చేశాను. సో అట్లా ఇంకా అన్నిథింగ్ మేమే చేసుకునేవాళ్ళు. మాకు అన్ని సోర్సెస్ ఉండేవి కదా, అంత అవైలబిలిటీ ఉండేది కదా. ఒక్కొక్కసారి ఏంటంటే మేమే కెమెరా పెట్టుకొని మేమే ముందుకు లైక్ చేస్తాము. సో అంత మినిమల్ గా ఉండేవి మాకు సోర్సెస్. సో ఆ స్టేజ్ నుంచి వచ్చాం అనమాట. అంతే ఏ షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ కన్నా సో అంత అవైలబుల్ ఉండదు కదా. సో మాకు ఏది అనుకూలం వచ్చింది అన్ని మేమే అనుకూలంగా మార్చుకోవాలి. సో అట్లా స్టార్ట్ చేసాం. ఆ తర్వాత బనానా అని చెప్పి ఒక కామెడీ షార్ట్ ఫిల్మ్ చేశాను. అది కూడా మంచి మొత్తానికి ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటారు? 40 అన్ని డిపార్ట్మెంట్స్ చేసుకుంటే ఒక 40 వరకు తీసుకుంటారు. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అయితే ఒక 6-7 తీసుకుంటారు. సో నార్మల్ గా మేము ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు అట్లా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లో ఏ రోల్ చేశారు లేకపోతే ఏ క్యారెక్టర్ చేశారని చెప్పారు. కానీ మిమ్మల్ని అడగడానికి మాత్రము ఎడిటింగ్ చేశారా, సినిమాటోగ్రఫీ చేశారా, లేకపోతే యాక్టింగ్ చేశారా అని అడగాలి. సో ఇన్ని టాలెంట్స్ ఎట్లా సేమ్ మళ్ళీ విసుకోమని అంటారా? లేదు. సో ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. అంటే ఆ ఫ్లో లో మేము నేర్చేసుకున్నాం. ఇంకొక టెక్నీషియన్ కి కాంటాక్ట్ అవ్వకుండా మేమే చేసుకున్నాం. బడ్జెట్ ఇష్యూస్ అని అవన్నీ ఇవన్నీ. పర్టికులర్ గా నేను ఒక ఎడిటర్ అవ్వాలి, నేను ఒక డిఓపి అవ్వాలి, ఇది కూడా నేర్చుకోవాలి, నాకు ఈ క్రాఫ్ట్ కూడా తెలియాలి అన్న ఒక ఇంతో స్టార్ట్ చేయకపోయినా మాకున్న ల్యాక్ ఆఫ్ సోర్సెస్ వల్ల మాకు అది నేర్పించింది అనమాట. సో మేమే ఫస్ట్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు డిఓపిగా నేను ఎస్టాబ్లిష్ అయ్యాను. ఆ తర్వాత నేను ఎడిటింగ్ చేయలేదు. నేను రాసుకున్న స్టోరీస్ వరకు నేను డైరెక్ట్ చేస్తాను. సో ఐ హావ్ నో ఎడిటర్స్. ఇంకా మేమే యూట్యూబ్ ఎడిటర్స్ చూసుకొని నేను సిస్టమ్ ఫ్రెండ్ దగ్గర బార్గెన్ చేసుకోవడం, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వర్క్ చేసుకోవడము, అట్లయితే మేము ఎడిటింగ్ చేసుకున్నాం అనమాట. సో అలా అన్ని డిపార్ట్మెంట్స్ మేము టచ్ చేసాం. కానీ పర్టికులర్ గా ఇది నేర్చుకోవాలి దాని టైం పెట్టలేదు. సో ఉన్న టైంలో అది వచ్చేస్తుంది అంతే. రైటింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఇంకేమైనా యాడ్ చేస్తారా? డాన్సర్, సింగర్, ఇప్పుడు యాక్టర్. సో హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆన్ ద టోటల్ లైఫ్ లైక్ అప్ టు నౌ? ఏది బాగా నచ్చింది మీకు బాగా? అంటే వీటన్నిటిలోనే నాకు డిఓపి చేయడం ఇష్టం, లేకపోతే నేను దీంట్లో సెటిల్ అయిపోతే బాగుంటా, లేకపోతే నేను యాక్టింగ్ లోనే బాగుంటా, అసలు ఏది ఇష్టం బాగా? సో ఇప్పుడు యాక్టింగ్ సైడ్ వచ్చినాక మళ్ళీ కొత్తగా ఏమైనా యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇలా ఏమన్నా నేర్చుకుంటున్నాను? నేను కాలేజ్ లో ఉన్నప్పుడు థియేటర్స్ అనేది ఒక సబ్జెక్ట్. సో అలా థియేటర్స్ చేశాను. ఒక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మన థియేటర్స్ ఫైనల్ ఇయర్ లో అప్పుడు థియేటర్స్ చేశాను. ఇంకా నేను చేసింది అది ఒకటే. మిగతా నేను అంతా మాకు ఓన్ నేను ఎక్స్పీరియన్స్ అయిపోవడం తప్ప మేము పర్టికులర్ వర్క్ షాప్స్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి డైరెక్ట్ గా 70mm స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఆ మూవీ గురించి నేను గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ చేశాను, మన రష్మిక మందన గారి. సో ఓవరాల్ అది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. మన హీరో వచ్చేసి దసరా మూవీ చూసాను, దీక్షిత్ శెట్టి, మన కన్నడ స్టార్. దసరా మూవీలో సెకండ్ లీడ్ క్యారెక్టర్. సో ఆయన హీరో. సో అనిమల్ గారు కూడా ఉన్నారు. సో ఇది కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ మొత్తం చాలా బాగుంటుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు లైక్ అన్ని టైప్ ఆఫ్ కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీలా ఉండదు. సో మీరు కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ అన్ని చూసి కొంచెం ఫీల్ గుడ్ జోనర్స్ లో అట్లా ఉండదు. ఇదంతా ఒక టాక్సిక్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ అయితే ఇప్పుడు వరకు మీరు చూసి ఉంటారు నాకు తెలిసి. సో దాంట్లో మేము చేయడం, మాకు ఛాన్స్ రావడం అనేది చాలా
మేజర్ థింగ్ మాకు, చాలా గొప్ప విషయం, ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఆడిషన్ ఇవ్వగానే సెలెక్ట్ అయిపోయారా, లేకపోతే మళ్ళీ ఇంకా ఆడిషన్స్ తీసుకోవడం, రీ ఆడిషన్స్ తీసుకోవడం ఇలా ఏమైనా జరిగిందా? లేదండి, ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్ ఎవరు చేశారు మిమ్మల్ని? రాహుల్ గారు చేస్తాను డైరెక్ట్. ఇప్పుడు వరకు అసలు ఏ ఆడిషన్ ఫార్మాట్ కూడా అలా లేదు. నేను ఇప్పుడు వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న చెప్తున్నాను, నేను ఇప్పుడు వరకు అలాంటి ఆడిషన్ ఫార్మాట్ ఎక్కడా చూడలేదు. ఒక డైరెక్టర్ అంతటా ఆయన టైం తీసుకొని, ఎందుకంటే అక్కడ ఆయన ప్రొడక్ట్ మీద అంత పొటెన్షియాలిటీ ఉంది ఆయనకి. సో నాకు చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా నాకు నేను పర్ఫెక్ట్ గా చేయాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న యొక్క ఇది ఆయన. సో మాకు కూర్చోబెట్టి, మేము ఆబ్వియస్ ఒక 7 to 8 మెంబర్స్ ఉంటాం, కూర్చోబెట్టి సీన్ చెప్పి ఒక్కొక్కరికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి టైం ఇచ్చి మాకు 1 by 1 పిలిచి, అక్కడ కూడా మాకు టైం కావాలంటే ఇచ్చారు, మీరు ఇంకొక టేక్ ఇంకొక వర్షన్ చేస్తారంటే చేయించారు, లెన్సెస్ తో సహా మాకు. అంటే బేసిక్ గా ఆడిషన్ ఫార్మాట్ ఒక వైల్డ్ లైన్ చేసుకొని చెప్పి నార్మల్ చేసుకుంటారు, అక్కడ ఏ ఎమోషన్ క్యాప్చర్ అవ్వదు. సో మాకు కూడా మాకు టైట్ క్లోజ్అప్స్ పెట్టించి, సో టెక్నికాలిటీ కూడా ఫాలో అయ్యారు అక్కడ. అక్కడ వాటికి చాలా అంటే రాకుండా చాలా డౌట్ వస్తుంది. ముందు ఆయనతో వర్క్ చేయడం చాలా ఇదిగా ఉంది మాకు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయన. మాకు ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, అంటే ఎరువులు ఎక్స్పెక్ట్ చేయడం కాదు, సో ఆ ఇంపార్టెన్స్, ఆ కీ ఎలిమెంట్ అనేది ఇస్తారనమాట. సో ఎందుకంటే మేము త్రూ అవుట్ మూవీ అంతా ఉన్నాం కదా, సో ఆయనతో. ఆడిషన్ ఇచ్చేసిన తర్వాత వెంటనే సెలెక్ట్ అయిపోయారని చెప్పారా, లేకపోతే టైం తీసుకున్నారు? మేము 1 month పడుతుంది పక్క పడుతుంది. వాళ్ళు అంటారు కానీ బిఫోర్ వాళ్ళు లీవర్క్ అంతా చేసుకోవాలి కదా, స్కెడ్యూలింగ్ చేసుకోవాలంతా. సో కాస్టింగ్ వచ్చేసి వాటికి టైం పడుతుంది. 1.5 months కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే మీరు సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్ గా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ మీరు ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యారు అనగానే మీరు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసిన పర్సన్ ఎవరు? అరే నేను ఈ సినిమాకి ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు రష్మిక మందన మెయిన్ రోల్ మనకి సినిమాలో, సో ఆమెతోటి మీకు సీన్స్ ఉన్నాయా? సినిమా నేను చేసిన ప్రతి, మేము ఎవరైతే ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉన్నామో మేము చేసిన ప్రతి సీన్ లో ఏదో హీరో ఉంటారు, రష్మిక గారు ఉంటారు. సో వాళ్ళు లేకుండా మేమైతే ఏ సీన్ చేయలేదు. సో హీరో గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన సెట్ లో ఇలా ఉండేవారు? చాలా ఫ్రెండ్లీ ఉంటాడండి, చాలా ఫ్రెండ్లీ ఉంటాడు, చాలా జోల్ గా ఉంటాడు. ఇన్ఫాక్ట్ మాకు చాలా ఇన్పుట్స్ ఇస్తారు కూడా. యాజ్ ఎ కో యాక్టర్ గా మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అతను కూడా మాలాగే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని ఆడిషన్ ఇచ్చి ఆ స్టేజ్ నుంచి వచ్చిన అతను. సో మా యొక్క స్ట్రగుల్ తెలుసు అతను. సో ఆ స్ట్రగుల్ ఫేస్ ఇచ్చాడు కాబట్టి అతను ఇన్ఫాక్ట్ మాకు క్యారన్ లో కూర్చోబెట్టుకుని మాట్లాడతారంటే, అతని పర్సన్ క్యారన్ వేరు ఉంటుంది, మా క్యారన్ వేరు ఉంటుంది కదా. ఒక్కొక్క టైంలో నా క్యారన్ లో ఫ్రెండ్ కూర్చుందాం అని చెప్పి అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం. అంటే సీన్ షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా, ఫర్ సపోజ్ సీన్ జరుగుతున్నప్పుడు మాకు బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో మేము చిట్ చాట్ చేసుకున్నాం మనం ఆయన క్యారన్ లో కూర్చొని. ఆయన అంత ప్రైవసీ కూడా ఎక్స్పెక్ట్ చేయడు, కొంచెం రిలాక్స్ అవుతాం అన్నట్టు. ఎప్పుడు మాతో ఇన్ఫాక్ట్ మాకు మూవీ అయిపోయిన తర్వాత మాతో కల్కి కూడా వచ్చాడు. బట్ వద్దామన్న ప్లాన్ ఉంది, టికెట్స్ కూడా తీసుకున్నాం, మేము 4 వరకే వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పటికప్పుడు ఆయన షూట్ అవ్వక కుదరలేదు, కానీ అంత ఫ్రెండ్లీ ఉంటాడు. రెగ్యులర్ మాతో వచ్చేస్తా ఉన్నాడు. అది కూడా మాస్ థియేటర్, నేను ఐమాక్స్ లో చూడడం నాకు ఆ మాస్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఆ విజిల్స్ మధ్యలో చూడాలి. ఇది కల్కి రిలీజ్ రోజు ఒక లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది, షూటింగ్ కొంచెం టైం పడుతుంది అని చెప్పి రాలేదు. అంత ఫ్రెండ్లీ ఉంటారు. మరి మన నేషనల్ క్రష్ రష్మిక మందన, చూడగానే ఎలా అనిపించింది? ఆమెతో యాక్టింగ్ కానీ ఆమె సెట్స్ లో ఎలా ఉండేవారు? చాలా బాగుంటారండి, చాలా డౌన్ టు ఎర్త్, అంటే చాలా క్రేజీ ఉంటారు. ఒక కాలేజ్ లో మన ఫ్రెండ్స్ ఎలా ఉంటాం, కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు కదా, కొత్తగా పరిచయం బాగా ఎక్కువ మాట్లాడతారు. ఆ టైప్ ఆఫ్ వైబ్ వస్తుంది మనం రష్మిక గారితో మాట్లాడుతున్నప్పుడు. చాలా ఫ్రెండ్గా ఉంటారు, అరే అంటారు, కొడతారు, ఎట్లా అంటారు, మాతో ఆడుకుంటారు. షార్ట్ బ్రేక్ లో మేము టేబుల్ టెన్నిస్ ఆడుకునేవాళ్ళం, కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం, జోక్స్ వేసుకునేవాళ్ళం, ఇట్లా ఇండస్ట్రీ గురించి చెప్తా ఉంటారు. అవి కూడా చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తారు, మాకు మంచి సజెషన్స్ ఇస్తారు. చాలా డౌన్ చాలా మంచి వాళ్ళు, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు డైరెక్టర్ అన్నట్టు రాహుల్ రవీంద్ర గారితో మీ ఎక్స్పీరియన్స్ అంటే చెప్పారు, ఆడిషన్ లో ఎలా ఉంది, సెట్స్ లో ఎలా ఉండేవారు? ఆయన అసలు ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. ఆయన ఇంకా మమ్మల్ని సార్ ఉంటాం కదా, మేము సార్ కూడా అవుతుంది అన్నట్లు మేము అన్న ఊరుకోరు. మేము కూర్చోకపోతే అసలు ఊరుకో, మాకు కూర్చొనే సీరియస్ ఫీల్ చేస్తాం. మేము తిన్నా అసలు చాలా మంచిగా చూసుకుంటాం అన్నమాట. అంటే ఒక సెట్ లో ఉన్నాము, ఒక ఉంటారు కదండి. ఇప్పుడు ఒక డైరెక్టర్ నాకు సెట్ ని హ్యాండిల్ చేయడం అంటే చాలా ఆ టెన్షన్ వేరు, ఒకరిని పట్టించుకోవడం అనేది ఉండదు. ఆయన ఆ టెన్షన్ తీసుకొని సెట్ ని హ్యాండిల్ చేస్తూ అందరినీ పట్టించుకుంటారు. ఆయన మేము కూర్చున్నామా లేదా, మేము ఏం చేస్తున్నాము, మాకు బిఫోర్ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళంతా సీన్స్ చెప్పారా లేదా, ఆ ఇది కూడా ఉంటుంది అనమాట ఆయనకి. సచ్ ఏ మంచి
పర్సన్ అయినా చాలా బాగుంటారు. సో అంత ప్రయారిటీ ఇస్తారు మనుషులకి. ఆ చిన్న యాక్టర్ అవని పెద్ద యాక్టర్ అవని ఆ పిలిచే విధానం కానీ మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వేరు అంటారు. బాగుంటుందండి, ముచ్చటగా ఉంటుంది అయితే ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సో మీరు డైరెక్టర్ గా కూడా మీరు ఆల్రెడీ చేస్తున్నారు షార్ట్ ఫిలిమ్స్ కానీ, సో మళ్ళీ రాహుల్ రవీంద్ర గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇట్లా ఏమైనా ట్రై చేస్తున్నారా? నాకు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. మళ్ళీ నేను డైరెక్షన్ సైడ్ వెళ్ళట్లేదు కాబట్టి నేను యాక్టింగ్ చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు ఆ ట్రై చేయట్లేదు. బట్ నాకు ఛాన్సెస్ నేను ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా ఈ డైరెక్షన్ కి సంబంధించిన డైరెక్షన్ కి నేను అసలు ఎందుకంటే మనం ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు అంటే ఆ పని మీదే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా నేను యాక్టింగ్ గురించి అడిగినా ఒక అడగచ్చు, మళ్ళీ నేను డైరెక్షన్ గురించి ఎట్లా అడగకూడదు. అడగకూడదు ఏంటంటే బేసిక్ గా రాదు, మనకే రాదు. ఒక ఉన్నాం కదండి, సో మనం మళ్ళీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి మళ్ళీ వేరే దాని గురించి సో అలా అనమాట. మనకి మనం అక్కడ మళ్ళీ ఏదో క్రియేట్ చేసుకొని మాట్లాడుతున్నాం. సో మనకి ఏది ఉందో మైండ్ లో దాని వరకు తీసుకోవడం ఇష్టం. గర్ల్ ఫ్రెండ్ మూవీలో మీ రోల్ గురించి అంటే హీరో గారి ఫ్రెండ్ అన్నారు, ఇంకేమైనా కొంచెం విశేషాలు ఏమైనా చెప్తారా మాకు సినిమా గురించి? ఫుల్ అండ్ సపోర్టివ్ రోల్ అండి మాది. ఓవరాల్ మూవీ మొత్తం సపోర్టింగ్ యాక్టర్స్ హీరో సైడ్. ఎక్కువ చెప్పకూడదు బట్ అన్నిటికీ అయిపోతాయి అనమాట. సో షార్ట్ ఫిల్మ్స్ వైపు ఇంకా వెళ్ళట్లేదు, ఇంకా 70mm ఫిక్స్ అయిపోయారా? అవునండి, షార్ట్ ఫిల్మ్స్ అంటే నేను చేయను అని చెప్పట్లేదు, అంటే ఇది ట్రయల్ చేస్తున్నాను కదా, నేను చేస్తాను, షార్ట్ ఫిల్మ్ చేస్తాను. నేను రీసెంట్ గా కూడా షార్ట్ ఫిల్మ్ చేశాను ఒక 10 days 15 days బ్యాక్. అంటే నాకు అదే ఎనీథింగ్ చెప్పాను కదా, నేను అసలు ఖాళీ ఉండకూడదు అండి. ఏదో ఒక వర్క్ చేస్తున్నాను, ప్రాక్టీస్ అవుతా ఉంటే మనకే సెల్ఫ్ గా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకెలా చేయొచ్చు. షార్ట్ ఫిల్మ్ అవని ఫ్యూచర్ ఫిల్మ్ అవని ఏదైనా సరే ఒకటి అయిన తర్వాతే మనకు అది ఏంటని తెలుస్తుంది, ఇంకేమన్నా బెటర్ గా చేసుకోవచ్చా అంతే. బిగ్ బాస్ ఆల్రెడీ 7 seasons అయిపోయి 8th season స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా మీకు? లేదండి, అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే లేదండి, వచ్చిన అంటే నేను అంత సెలబ్రిటీ రేంజ్ నేను చెప్పట్లేదు, మీకు తర్వాత ఏమైనా వచ్చినా నేను ఖచ్చితంగా వెళ్ళనా? అసలు ఎందుకండి, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఫ్యామిలీకి అన్ని డేస్ దూరంగా ఉండడం ఇష్టం ఉండదా? లేదు, ఇప్పుడు నేను ఉంటాను ఫ్యామిలీ గురించి కాదు, నాకు సెల్ఫే నచ్చదు. సో షార్ట్ ఫిల్మ్ అక్కడ డిఓపి, ఎడిటింగ్, రైటింగ్ అన్ని బాగున్నాయి. తర్వాత మళ్ళీ యాక్టర్ గా ఇప్పుడు యాక్టర్ నుంచి ఇంకేమైనా ఉన్నాయా? ఇదే ఇంకా పెట్టేసారు. తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా ఉంటే మళ్ళీ డైరెక్ట్ గా ట్రై చేస్తారు అంతే. డిపెండ్స్ ఆన్ నా టైం బట్టి నేను ఎంతవరకు నన్ను ఆడియన్స్ తీసుకున్నాను అంతే. ఆడియన్స్ మనకి నాకంటే ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకుంటాను. సో యూట్యూబ్ కి ఇటు 70mm స్క్రీన్ కి అక్కడ యాక్టింగ్, ఇక్కడ యాక్టింగ్ మెయిన్ డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? చాలా డిఫరెన్స్ ఉంటుందండి, ఎందుకంటే అక్కడ ఒక టెక్నికాలిటీ వేరు, ఇక్కడ ఒక టెక్నికాలిటీ వేరు. మెజారిటీ టెక్నికాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్ గా సినిమా యొక్క డైరెక్షన్ ఫ్లేవర్ వేరు, ఆ యొక్క ప్రొసీజర్ కూడా వేరు, ఇది వేరు. సో ఎందుకంటే మనం యూట్యూబ్ కి చేస్తున్నాం అంటే వాళ్ళు ఏదో ఇనిషియల్ స్టేజ్ లో కానీ అప్పుడప్పుడే మూవీస్ కి బిఫోర్ ఉన్న స్టేజ్ లో ఉంటారు. సో అంత నాలెడ్జ్ లేదని నేను అన్నాను కానీ, సో అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాదు కాబట్టి సో కొంత ల్యాక్ ఆఫ్ ఆ ఫ్లేవర్ అనేది తగ్గింది. సో సినిమాకి వచ్చేవాడు త్రూ ప్రొఫెషనల్ గా ఉంటుంది అన్నమాట. షార్ట్ డివిజన్స్ కానీ ఎక్కడెక్కడ కట్ చేయొచ్చు, ఎక్కడ వరకు ఎంత తీసుకోవచ్చు, ఏది ఇన్పుట్ ఏది ఎగ్జిట్ ఏది తీసుకోవచ్చు, అవన్నీ బాగుంటాయి. ఇక్కడ అలా కాదు. సో టైం వెళ్ళిపోతూ ఉంటది, మాకు సోర్సెస్ తక్కువ ఉంటాయి, టెక్నికల్ బాగుంటుంది. సో అక్కడ కొంచెం బ్యూటీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం బ్యూటీ తక్కువ ఉంటుంది. సో హాబీస్ విరాజ్ గారు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తారు? పడుకొని గ్లామర్ పే చేస్తారు అయితే అలా ఏం కాదు. ఏదైనా మూవీస్ చూస్తాను, మ్యూజిక్ అంతే. మ్యూజిక్ అంత ఖాళీ ఉంటుంది. ఓకే, ట్రావెలింగ్ ఇట్లా ఏం చేస్తారు? ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ కాదండి, ఇప్పుడు టైం ఉంటుంది మాకు. సో ఆ టైం మళ్ళీ ట్రావెలింగ్ మీద పెట్టి సో ఫుల్ టైం అంతా నేను రేపు ఇన్వెస్ట్ చేసేస్తాను. సో ట్రావెలింగ్ అనేది ఇంకా మాకు ఏదన్నా మేము ఈ ట్రైన్ ఒక పార్ట్ అయితే మేము ఏదన్నా చేస్తాం కానీ పర్టికులర్గా మేము ఒక టైం పెట్టుకొని ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి, ట్రావెల్ చేయాలి అని ఏం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళందరికీ ఆబ్వియస్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, మెజారిటీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. సో యాక్టింగ్ కి పేమెంట్స్ తక్కువే ఉంటాయి కదా, ఇనిషియల్ స్టేజ్ లో ఎక్కువ ఉంటాం. మనం యాక్టర్ గా బాగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు తర్వాతనే మనకు పేమెంట్స్ రావడం స్టార్ట్ అవుతాయి, అది కూడా చెప్పలేదు. సో మాకు ఇది చేసుకుంటూ మాకు టైం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద పెట్టలేం కదా. సో మాకు ఇంకా ట్రావెల్ మీద
అంతే అంతే. విరాజ్ ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఓకే, డిపెండ్స్ ఆన్ పర్సన్, డిపెండ్స్. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, ఇంట్రోవర్ట్ అయితే అసలు కాదు, నేను మాట్లాడతాను, పరిచయం చేసుకుంటాను, కొంచెం టాకెటివ్ అని కూడా. మరి మాట్లాడతారండి బాగా టాకెట్. మరి ఎక్స్ట్రోవర్ట్ అయితే కాదు, మరి అతిగా కూడా మాట్లాడను, అందరితో ఈక్వల్ గా మాట్లాడను, డిపెండ్స్ ఆన్ పర్సన్. అందరూ క్లాసెస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తుంటే మీరు క్లాస్ లోనే సినిమాలు చూసారు? ఇంటర్లో ఇలా ఉంది, ఇంటర్లో ఇంటర్సెక్ట్ 2 years మొత్తం 3 months కాలేజ్కి వెళ్ళాను. ఈ మిగతా డేస్ అన్ని థియేటర్ లోనే అయిపోయింది. మాకు విజయవాడ మీరు రీసెంట్ అనేది ఫేమస్ కదా, అక్కడే ఉంటుంది. ఎనీథింగ్ ఏ సినిమా వచ్చినా పర్లేదు మాకు థియేటర్ లో కాదు, థియేటర్ లో ఉంటారు. నా ఇంటర్ అంతా థియేటర్ లోనే గడిచిపోయింది. సో ఇప్పుడు ఇట్లా కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమనేవారు కదా? చెప్పేవాళ్ళు కాబట్టి పనిష్మెంట్ తప్పిపోయింది అంతే. మా ఫాదర్ నాకు బాగా సపోర్టివ్ అనమాట. 70mm లోనే కాకుండా బుల్లితెరలో కూడా కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా విరాజ్ గారు? నాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కాబట్టి, ఒకటి సీరియల్స్ లో చేస్తున్నప్పుడు మళ్ళీ సినిమా ఛాన్స్ వస్తే ఎక్కడ పోతుందా అని నాకు సీరియల్స్ అంటే మీకు తెలిసిన మీద ఖచ్చితంగా ప్రధానంగా అవుతూ ఉంటాయి, మినిమల్ గా చేసుకోరు, అవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో అది చేస్తూ ఉండగా ఖచ్చితంగా వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వాలి. ఆ కమిట్మెంట్ లో నాకు ఇక్కడ నేను సినిమా ట్రై చేస్తున్నాను, నేను ఒక సినిమా పర్సన్ అవుతాం అనుకుంటున్నాను. సో నేను నా మెయిన్ టార్గెట్ సినిమా అన్నప్పుడు నేను చేస్తాను నేను, బట్ ఇది ప్రాసెస్ వెళ్తున్నప్పుడు నాకు అది ఎక్కడ పోతుందా అని ఒకటి అది. సో రజనీకాంత్ గారి ఇష్టం, రజనీకాంత్ గారి సినిమాలో ఏదంటే బాగా ఇష్టం? అరే ఈ సినిమా క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుంది, ఇలాంటి రోల్ నాకు వస్తే బాగుంటుంది అని ఈ సినిమా అనిపిస్తుంది? నరసింహ ఉంది, భాష ఉన్నాయి, చాలా బాగుంటుంది. ప్రతిదీ ఆయన ప్రతి సినిమాలో ఒక మార్పు ఉంటుంది అనమాట. ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ దగ్గర నుంచి కొంత నేర్చుకోవచ్చు. ఆయన పర్టికులర్గా చాలా బాగా చూస్ చేసుకుంటారు. ఆయన కమలాసన్ కాబట్టి ఆయన మంచి రెటర్ కమలాసన్. సో వాళ్ళ యాక్టర్స్ ఉంది. సో ఆ సినిమాలో వాళ్ళు యాక్టింగ్ చేశారు, అయినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో ఆ క్యారెక్టర్స్ నాకు బాగా నచ్చుతాయి. నాకు ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుంది అనుకున్నది నేను విక్రమార్కుడిలో రవితేజ గారి క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ కోసం నేను చూస్తాను. విక్రమార్కుడిలో రవితేజ గారు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒకటి ఫన్నీ క్యారెక్టర్ అండ్ ఒకటి సీరియస్ అయిపోయి అలాంటి క్యారెక్టర్ అయితే నేను ఇప్పుడు వరకు నాకు అసలు అంత బాగా తీసుకున్నంత ఇంకే క్యారెక్టర్ తీసుకోలేదు. ఆయన క్యారెక్టర్స్ టాప్ నాచ్ వస్తున్నాయి, చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ ఎప్పుడెప్పుడు పడిద్దా అని చూస్తా ఉంటాను. అది నాకు చాలా బాగా ఇష్టం. విరాజ్ క్రియేటివ్ ఫీల్డ్ కి రాకుండా ఇటు యాక్టింగ్ ఫీల్డ్ కి రాకుండా ఉంటే ఏమయ్యేవాడు? ఎప్పుడు అనుకోలేదు అసలు నేను అలా ఊహించుకోను. ఎందుకంటే అమ్మో వద్దు అనిపించింది. అంటే బ్రహ్మానందం గారు నాకు అస్సలు వేరే దాని మీద ఏం లేదు, ఫిక్స్ అయిపోయింది. వస్తే నాకు నచ్చిన ఫీల్డ్ అన్నా రావాలి, ఎలాగైనా రావాలి, టైం పెట్టినా పర్లేదు. ఒకటండి, టైం ఖచ్చితంగా వస్తుంది. జెన్యూన్ గా ట్రై చేసే ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. బట్ ఆ టైంకి మనం అవైలబుల్ గా ఉండాలి. వేరే ఏ పనులు పెట్టుకోకుండా ఓకే నేను మీకు ఎంత చెప్పాను కదా, వేస్తే ఒక పడదే కాదు. ఆ టైంకి మనం అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా పడతాం. అది నేను బాగా నమ్ముతాను. సో అలాంటి వాళ్ళకి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇది చాలు. సో ఫ్యూచర్ లో ఈ డైరెక్టర్ తోనే వర్క్ చేయాలి, లేకపోతే హీరో పక్కన వర్క్ చేయాలి, లేకపోతే హీరోలాగా అలాంటి ఎవరైనా ఉన్నారా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో? టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి గారి డైరెక్షన్ లో పడ్డానంటే ఇంకా ఆబ్వియస్లీ నేను తెలుగు ఆడియన్స్ మొత్తానికి తెలిసిపోయాను. నాకు ఆయన డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఉన్నమాట. ఎందుకంటే ఆయనకు ఒక మార్క్ ఉందన్న విషయం పక్కన పెడితే ఆయన ఒక క్యారెక్టర్ బాగా తయారు చేస్తారు. ఒక డైరెక్టర్ చేయాల్సిన పని ఏంటంటే, ఒక రైటర్ డైరెక్టర్ చేయాల్సిన, ఒక హీరో ఉన్నారు అంటే అతని యొక్క స్వభావం, అతని యొక్క బాడీ లాంగ్వేజ్, అతను ఎలా మాట్లాడతారు, మాట తీరు, లుక్స్, ఒక బొమ్మ తయారు చేసినట్టు తయారు చేయాలి. అది నాకు రాజమౌళి గారిలో బాగా ఇష్టం. చెక్కుతారు అనమాట, ఒక క్యారెక్టర్ బాగా చెప్తారు, నాకు అది బాగా ఇష్టం అనమాట. సో ఆయన డైరెక్షన్ లో నేను ఒక క్యారెక్టర్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఒక ఇది నాకు బాగా ఇష్టం. రిలీజ్ అయిన కల్కి మూవీ చూసారా? చూసాను. దాని మీద మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ అంటే చెప్పాలంటే చాలా నచ్చింది నాకు. అంటే మంచి ఎక్స్పెరిమెంట్ కూడా అని చెప్పలేము. అంటే ఆ ఒక్క మైథాలజీ పాయింట్ అంటే ఇప్పుడు చేసేసి స్పాయిలర్ అనేం కాదు, అంతా చూసేస్తుంటారు మోస్ట్లీ. ఆ మైథాలజీని మోడర్న్ సైన్స్ ని కలపడం
ఆ పాయింటే చాలా చాలా కాంప్లికేటెడ్ పాయింట్ అది. సో మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్రెడీ బాహుబలితో మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ అయ్యింది, బట్ ఇంకా రాజకీయంగా ఎక్స్ప్లోర్ తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అండ్ కాస్టింగ్, అంతమంది కాస్టింగ్ ఒప్పించడం, పెట్టడం, ఆ స్కేల్లో తీసుకురావడం అనేది నిజంగా చాలా గొప్ప వర్క్ అండి. అలాంటి వర్క్స్ చాలా రేర్ గా వస్తాయి మనకి. సో ఒక రాజమౌళి గారి డైరెక్షన్ లో ఇట్లా ఒకటి వచ్చింది, ఇప్పుడు గారి డైరెక్షన్ అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి రాదు, ఇంకా వస్తాయి. సో అట్లా కొన్ని లెక్కేసుకోవచ్చు అనమాట, కొన్ని రేర్ గా వస్తాయి, బాగా గుర్తు మార్క్ క్రియేట్ అవుతాయి. చూసారంటారు మూవీస్ లో. మరి విలన్ గా కూడా చూసే అవకాశాలు ఉన్నాయా? నేను అసలు మోస్ట్ ఆఫ్ ది ట్రై చేసేదే ఆ క్యారెక్టర్స్ కోసం అంతే కదా. సో ఒకటండి లైక్ ఎట్లా అంటే హీరో సపోర్టింగ్ రోల్స్ అంటే వీళ్ళందరూ యాక్టర్స్ పర్ఫార్మర్ కాదని కాదు. ఒక విలన్ ఇలా నెగిటివ్ షేడ్స్ రావాలంటే ఖచ్చితంగా మనం పర్ఫార్మర్ అయిపోతారు. అది పర్ఫార్మెన్స్ మీద వెళ్తుంది అనమాట. ఇవన్నీ కొన్ని మ్యూజిక్ అని, లుక్స్ అని, కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. కానీ ఇది మొత్తం త్రూఅవుట్ పర్ఫార్మెన్స్. లుక్స్ మ్యాండేటరీ కాదు, మొత్తం పర్ఫార్మెన్స్ మీద వెళ్తుంది. నాకు అలా పర్ఫార్మెన్స్ మీద తీసుకెళ్ళడం చాలా ఇష్టం. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ మూవీలో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ మీద చేయడం ఇష్టం. అది నాకు చేయనున్న ఈ ఇండస్ట్రీలో ఒక పాట కానీ నాకు ఒక డ్రీమ్. అది వేరు, అది పెద్ద డ్రీమ్. అది ఆయన మూవీలో ఒక రోల్ చేయాలి, యాక్టర్ కానీ. ఇంతకు ముందు ఏ డిపార్ట్మెంట్ లో చేద్దాం అనుకునేవాడు, కానీ ఫస్ట్ యాక్టింగ్ ఫిక్స్ అయిన తర్వాత నేను యాక్టర్ గానే చేయాలని మూవీ ఫిక్స్ అయ్యి. కల్కిలో మన ఎవడేసి అదే కథ బాగా ఇష్టం, మంచి పర్ఫార్మర్ కూడా నాకు నచ్చుతారు. ఆమెతో పాటు ఈ రోల్ ఉంటే నాకు బాగుంటుంది ఈ సినిమాలో, అంటే ఆమె చేసే సినిమాలో నాకు ఏదైనా రోల్ వస్తే బాగుంటుంది. ఆమె మీ మధ్య ఏ రిలేషన్షిప్ తో క్యారెక్టర్ చేయాలనుకున్నారు? లైక్ హీరోనా లేకపోతే తన బ్రదర్ గా? సపోర్టింగ్ సో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆవిడతో ఖచ్చితంగా వర్క్ చేయాలని అనుకున్నాను, పర్టికులర్గా క్యారెక్టర్ అనే కాదు, ఆవిడతో వర్క్ చేయాలని. సో రాజ్ గారు, ఇప్పుడు మనం చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడతాము. వన్ వర్డ్ ఆన్సర్. మీకు నేను ఏం చెప్పగానే వీటిని గుర్తొచ్చేది. ఫస్ట్ క్రష్ రష్మిక మందన. ఫస్ట్ మూవీ మీద మీ ఒపీనియన్. ఫస్ట్ మూవీని మీరు డిస్క్రైబ్ చేయాలి వన్ వర్డ్ లో అంటే గర్ల్ ఫ్రెండ్ మూవీ ఫస్ట్ మూవీ. సో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? యూట్యూబ్, లయోలా కాలేజ్. 4-5 years బ్యాక్ వెళ్ళిపోతాను, ఖచ్చితంగా వెళ్ళిపోతాను. అమ్మ, విజయవాడ. మరి విరాజ్ కి ఇష్టమైన ఫుడ్? తెలుగు ఇండస్ట్రీలో మీరు అనుకున్న రోల్స్ అన్ని మీకు రావాలని, ఒక ప్రత్యేక స్థానం మీరు సంపాదించుకోవాలని న్యూస్ టుడే తరఫున మేము అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ విరాజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.